ఈ ఇద్దరు కూడా ఇవాళ వైసీపీకి పెద్ద హెడేక్గా మారారు. నిన్న సిదిరి అప్పలరాజు ఆయన అరెస్ట్ చేసి ఇంటి నుంచి తీసుకెళ్తుంటే ఆయన మీడియాతో మాట్లాడుతూ అంటారు, నా మీద 13 కేసులు పెట్టారు, త్వరలోనే మీ అందరికీ సమానం చెప్తాను. ఇప్పుడు పెట్టిన కేసు ఏంటి? సాక్ష్యాలు తారుమారు చేయడం. తారుమారు చేసిన దానికి ఎవరికి సమానం చెబుతారు, ఏమని సమాధానం చెప్తారు? ఎందుకంటే తన ప్రతిష్టని రోజు రోజుకి ఇంతగా దిగజార్చుకుంటూ, ఒకవేళ ఉందని వైసీపీ భావిస్తే దిగజార్చుకుంటూ వస్తున్న వైసీపీ రేపొద్దున ఏ ముఖం పెట్టుకొని జనాల దగ్గరికి వెళ్తుంది? తమ్మినేని సీతారాం భూ కబ్జా ఒక క్రియేట్ చేసి ఒక ల్యాండ్ని, ఎవరిదో చనిపోయిన వాళ్ళ ల్యాండ్ని కబ్జా చేయటం, ఇవే కదా. ఇంకా చాలా ఆరోపణలు ఉన్నాయి తమ్మినేని సీతారాం మీద. ఇది శ్రీకాకుళం దగ్గర మొదలైంది. ఎక్కడ దాకా వెళ్తుంది? ఇటు శ్రీకాకుళం నుంచి అటు తడ వరకు ప్రతి జిల్లాలోనూ వైసీపీకి ఇలాంటి లెక్కునే చాలా స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. అంటే 2 ఏళ్ల తర్వాత పుంజుకోవాల్సిన ఒక ప్రతిపక్షం ఆరోపణల ఊబిలో కూరుకుపోవటం అనేది బహుశా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా కనిపిస్తుందేమో. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్షాలు ఉంటాయి, కానీ జిల్లాకు ఒక 2-3 ఇలాంటి ముత్యాలని పరిచయం చేయడం అనేది వైసీపీకి చెల్లిందేమో. ఇదేమీ ఆరోపణ కాదు, విమర్శ కాదు, ఒక అబ్జర్వేషన్. దీన్ని వైసీపీ స్పోర్టివ్గా తీసుకుంటుందా, లేకపోతే వాళ్ళదైన శైలిలో గడిచిన ఇంతకుముందు ప్రభుత్వం వాళ్ళదైన శైలిలో ఎలా దాడులు చేశారో అలాగే చేస్తారా అనేది వైసీపీకి ఆ విజ్డమ్కి వదిలేయాల్సిన అంశం. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ గారు. నమస్తే దుర్గాప్రసాద్ గారు. అలాగే దుర్గా శ్రీరామ్ గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. కృష్ణాంజనేయులు గారు కూడా జాయిన్ అయ్యారు, వారికి కూడా నమస్తే. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది వైసీపీకి చాలా ఇబ్బందికరంగా పరిణమిస్తున్న విషయం. మీరు శ్రీకాకుళం నుంచి తీసుకుంటే నెక్స్ట్ విజయనగరంలో ఎవరున్నారు ఎతుకుతున్నారు, వైజాగ్ ఆల్రెడీ ఉన్నారు, గోదావరి జిల్లాలు, కిందకు వస్తే కృష్ణా, గుంటూరు, ఇటు ప్రకాశం, నెల్లూరు, పైనకి వెళ్ళండి ఇంకా రాయలసీమ 4 జిల్లాలు. ఇలా ప్రతి జిల్లాకి ఇలా ఒక 2-3 అణిముత్యాలని వైసీపీ ఇలా పరిచయం చేసుకుంటూ వెళ్తే రేపు పొద్దున ఏ మొహం పెట్టుకుని వాళ్ళు ఎన్నికలకు వెళ్తారండి? ఒకసారి మీరు మాట్లాడే ముందు నిన్న సిదిరి అప్పలరాజు గారి అరెస్టు తర్వాత ఆయన మీడియాతో మాట్లాడినట్టున్నారు. ఒకవేళ ఉంటే అది కూడా చూద్దాం. అంటే ఇంటి దగ్గర ఎంత హైడ్రామా, ఆయన కుటుంబ సభ్యులు ఆల్మోస్ట్ విలపిస్తూ, ఆయన సతీమణి అయితే విలపిస్తూ అన్యాయంగా తీసుకెళ్ళిపోతున్నారు మా ఆయన్ని అని చెప్పేసి పద్ధతిలో ఆవిడ ఆ విజువల్స్ చూస్తున్నారు. ఏమంటారు సార్ ఈ ప్రత్యేకించి ఈయన అంశం, సిదిరి అప్పలరాజు అంశం? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానెల్ మెంబర్స్ అందరూ మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్, అన్మ్యూట్ చేసుకోండి. వాసుదేవన్ గారు నా మాట వినపడుతుందా? వాసుదేవన్ గారు నా మాట వినపడుతుందా? వినిపిస్తుందండి. ప్యానెల్ మెంబర్స్ కూడా నమస్కారం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు, ఇవి వ్యక్తిగతమైనటువంటి తప్పుల కింద మనం చూడాల్సి ఉంటుంది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూసిన తర్వాత ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మెడకు చుట్టుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. సిదిరి అప్పలరాజు తన కుమారుడు బైక్ ప్రమాదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో తన కుమారుడు అనుకోకుండా యాక్సిడెంట్ చేసి ఉండొచ్చు, అదేం కావాలని చేశారని ఎవ్వరు అనటం. మరి అలాంటి పరిస్థితులు చేసినప్పుడు ఆ యాక్సిడెంట్ కి సంబంధించినటువంటి ఆ కేసుని ఫేస్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ సిదిరి అప్పలరాజు కుమారుడి మీద ఉంటుంది. మరి సిదిరి అప్పలరాజు మాజీ మంత్రి, అలాంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి సిదిరి అప్పలరాజు తన కుమారుణ్ణి ఆ కేసు నుంచి తప్పించి వేరొక వ్యక్తిని అతని స్థానంలో నిందితుడిగా చేర్చాలనేటువంటి ప్రయత్నం చేసి ఈ రోజున నిందితుడిగా మారినటువంటి పరిస్థితి ఉంది. మరి మాజీ మంత్రిగా ఉన్నటువంటి సిదిరి అప్పలరాజుకి ఈ విధమైనటువంటి తప్పు చేయకూడదు అనేటువంటి విషయం తెలియదా? మరి తెలిసే చేశారు. మరి ఆయన తప్పు చేశాడు, దానికి ఇప్పుడు కేసుని ఫేస్ చేస్తున్నాడు. ఆయనకే ఇది పరిమితమైందా? వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు మొన్న భీమవరం వెళ్ళినప్పుడు ఏదో పాపం చిన్నపిల్లగాడు ఆ విధంగా యాక్సిడెంట్ చేస్తే అతని మీద తీవ్రమైనటువంటి కేసులు పెడతారా అనేటువంటి విధంగా ఏకంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా తప్పులు చేసినటువంటి వాళ్ళని సమర్థించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. అదే విధంగా తమ్మినేని సీతారాం ఆయన కొడుకు పేరుతో భూమికి సంబంధించినటువంటి కబ్జా చేశారనేటువంటిది పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినటువంటి అంశం. ఈ ప్రాథమిక విచారణలో తేలిన తర్వాత ఈ రోజున కోర్టును ఆశ్రయించినా సరే వాళ్ళకి బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి అలాంటి విషయంలో కూడా
ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులే, వాళ్ళ మీద ఏదైనా ఉంటే చర్యలు తీసుకోండి అనేటువంటి ఆ పరిస్థితి ఈ రోజున లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర. అదే విధంగా మొన్న వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాద్ లో ఒక ల్యాండ్ కి సంబంధించినటువంటి కేసులో నేరుగా ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు అవ్వటం, అరెస్ట్ అవ్వటం ఇవన్నీ జరిగింది. ఆయన కొడుక్కి ఫోన్ చేసి, బొల్లా బ్రహ్మనాయుడు కొడుక్కి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి, నీకేం పర్వాలేదు, నేను నీకు అండగా ఉంటాను అనేటువంటి విధంగా నేరుగా మాట్లాడి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి. ఈ విధంగా వ్యక్తిగతంగా వీళ్ళు చేసినటువంటి తప్పులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు అంటగట్టాల్సిన అవసరం లేదు. కానీ వాళ్లే చుట్టుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడే ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు తప్పు చేసినా సరే మా నేతలకు మేము సపోర్ట్ చేస్తామనేటువంటి విధంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ బరి తెగింపు అని అంటే, ఏం తప్పు చేసినా పర్వాలేదు, మన ఓట్లు మనకే ఉన్నాయి కదా, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎలాగ ఉంటాయి, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకోండి, జనం గత్యంతరం లేక మనకు అవకాశం ఇస్తారు అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించేటువంటి పరిస్థితి. నేను ఒకటి అడుగుతాను, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితమైందా ఈ రాజకీయం? మిగతా రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరిస్తాయి? ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశం అండి. గతంలో ఎవరన్నా ఒక తప్పు చేస్తే వాళ్ళని వెనకేసుకొచ్చేటువంటి స్వభావం రాజకీయ పార్టీలకు ఉండేది కాదండి. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని సస్పెండ్ చేయటమో, వాళ్ళు నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళు నిర్దోషులుగా మారితే మాత్రమే పార్టీలోకి తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రోజున ఆ పరిస్థితి ఏ రాజకీయ పార్టీలో లేదండి. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మనం చూద్దాం. పుట్టా మహేష్ యాదవ్ ఏకంగా అతను డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ప్రాథమిక విచారణలో తేలినటువంటి డ్రగ్స్ తీసుకున్నాడు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో అతనికి వి సపోర్ట్ పుట్టా మహేష్ యాదవ్ అని పెద్ద ఏకంగా ఫ్లెక్సీలు పెట్టారండి. నిన్న సిదిరి అప్పలరాజుకి అనుకూలంగా ధర్నాలు చేసి అతన్ని అరెస్ట్ చేయకుండా చూసినటువంటి పరిస్థితి. వి సపోర్ట్ సిదిరి అప్పలరాజు అనే వాళ్ళు ఎలాగో ఇప్పుడు వీళ్ళు కూడా వి సపోర్ట్ పుట్టా మహేష్ యాదవ్ అనేటువంటి విధంగా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి. ఉదాహరణకు చెప్తున్నాను, తెలుగుదేశం కూడా అలాగనే సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. గుంటూరులో జరిగినటువంటి మహిళకు సంబంధించినటువంటి వ్యవస్థను చేసినటువంటి కేసులో తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి 24 hours పోలీసు కేసు పెట్టిన తర్వాత ఈ విధంగా మహిళని వ్యవస్థను చేసినటువంటి పరిస్థితి గుంటూరులో ఈ రోజున ఉంది. తర్వాత చేతులుగా లేక ఆకులు పట్టుకున్నారు, ముఖ్యమంత్రి స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఇదే దీంట్లో జనసేన పార్టీ కూడా ఏం అతీతం కాదు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి అధికార భాగస్వామిగా ఉన్నటువంటి ఇప్పుడు అరవ శ్రీధర్ ఎమ్మెల్యే ఆయన చేసినటువంటి వ్యవహారాన్ని ఆయన మీద ఏమైనా చర్యలు ఉన్నాయా? ఆయనకి జనసేన పార్టీ సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఏకంగా బాధితురాల్ని నాగేంద్ర అనేటువంటి జనసేన నాయకుడు పోలీసు లాఠీలు తీసుకొని బహిరంగంగా కొట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం. అంటే వీళ్ళు బాధితుల్ని వేధిస్తూ నిందితులకు సపోర్ట్ చేస్తూ ఉండేటువంటి పరిస్థితులు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు అధికారంలో లేరు, వాళ్ళకి అసలు ఈ విధమైనటువంటి ఒక నైజమే ఇది. ఆయన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా అన్ని విప్పి చూపించినటువంటి గోరంట్ల మాధవ్ కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడు. అలాంటి చాలా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏ తప్పుని ఆయన తప్పు అని చెప్పలేదు, అన్నిటినీ తప్పులను కాశాడు, తప్పులకు సపోర్ట్ చేశాడు. అందుకని వాళ్ళు ఓడిపోయారు. ఈ రోజున కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అదే తరహా తప్పులు చేస్తున్నారు. ఈ తెలుగుదేశము, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ పెద్దగా లేరు కాబట్టి వాళ్ళు మిగతా రాష్ట్రాల్లో కూడా వాళ్ళ వ్యవహార శైలి అంతే ఉన్నటువంటి పరిస్థితి. రాజకీయ పార్టీలు నిస్సిగ్గుగా బరి తెగించి మేమేమైనా తప్పులు చేస్తాం, తప్పులు చేసిన వాళ్ళని సపోర్ట్ చేస్తాం, ప్రజలకు గత్యంతరం లేక ఇదే అన్ని ఒకే తాను ముక్కలు కదా, మమ్మల్ని వాళ్ళే జనం అంగీకరిస్తారులే అనేటువంటి ధోరణిలో ఈ రోజున రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అందుకని ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున ఈ అన్ని ఒకే తాను ముక్కలైనప్పుడు ఈ పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రత్యామ్నాయం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూసేటువంటి పరిస్థితి కూడా ఉంది. తమిళనాడు తరహాలో ఎవరన్నా ప్రత్యామ్నాయంగా వస్తే టీవీకి తరహాలో ఉన్నటువంటి మేము బలమైన పార్టీలు మేమే గెలుస్తాం, వాళ్ళు కాదు మేము గెలుస్తామని ఎలాగో ఊహించుకుంటున్నారో తమిళనాడు తరహా పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తులో వస్తే రావచ్చేమో చెప్పలేము. ఎందుకంటే వీళ్ళ యొక్క పరిస్థితి అలా ఉంది. దొందే అధికార ప్రతిపక్ష పార్టీలు దొందుగానే వ్యవహరిస్తున్నాయి, నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాయి. దయచేసి ఒక్క మాట అన్నా సరే రాజకీయ పార్టీలు తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి అనేటువంటి మాట వాళ్ళ నుంచి అట్లా మా కక్ష సాధింపు ఏం కక్ష సాధింపండి? భూమి ఆక్రమించమని చెప్పారు తమ్మినేని సీతారామం కొడుకు పేరుతో బతుకున్న వాళ్ళని చంపేసి చేయమని
లేకపోతే యాక్సిడెంట్ చేసినటువంటి వాళ్ళని సపోర్ట్ చేయమని జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా చెప్పారా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇప్పుడు సీదిరి అప్పలరాజు కూడా అరెస్ట్ అయినటువంటి పరిస్థితి ఉంటే దానికి కక్ష సాధింపు అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డిని రేపు రోజు పొద్దున అరెస్ట్ చేసినా కూడా కక్ష సాధింపు అంటానికి లేదు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటం అనేటువంటిది కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత. ఏంటి అని అంటే వాళ్ళ మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు, అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. ఈ రోజున ప్రాథమికంగా ఈ కేసులకు సంబంధించినటువంటి విషయాల్లో కొంత నిర్ధారణ అవుతున్నటువంటి అరెస్ట్ చేయటం అనేటువంటిది కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా. అసలు చేయకుండా ఈ రోజున రాజకీయంగా మనకేమన్నా నష్టమైద్దేమోననేటువంటి ఆలోచించేటువంటి పరిస్థితి ఉందంటే ఇది ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కి మళ్ళీ వస్తా మీ దగ్గరికి, మళ్ళీ వస్తా కృష్ణాంజనేయులు గారు, మళ్ళీ వస్తా. రాజీవ్ గాంధీ గారు మీరు ఇప్పుడు మాట్లాడతారా, దుర్గాప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడతారా? ఎవరు మాట్లాడిన తర్వాత సార్? టీడీపీ దుర్గాప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడతారా? మీరు ఆయన కూడా మాట్లాడమనండి సార్. ఇద్దరికి ఎలాగా ఇచ్చి ఒకటి లేదు కాబట్టి వీళ్ళందరికీ సమాధానం చెప్తాను. మీరే కదా సమాధానం చెప్పాలి. నిన్న సీదిరి అప్పలరాజు గారు అన్నట్టు 13 కేసులు పెట్టారు నా మీద, అన్నింటికి సమాధానం చెప్తున్నారు. అలాగే మీరు కూడా వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత సమాధానం చెప్పాలి. దుర్గాప్రసాద్ గారు, సో ఇదండి, మీరేం మినహాయింపు కాదు, మీరు శుద్ధపూసలు కాదు, మీరేం ఆణిముత్యాలు కాదు. ఇందా కృష్ణాంజనేయులు గారు ప్రతి ఒక్క అంశము టచ్ చేసి వెళ్ళారు. అట్లీస్ట్ వాళ్ళ పరిపాలనలో ఎవరినైనా చంపేస్తే పార్సిల్ చేసి పంపించేవాళ్ళు, మీ దగ్గర బూడిద కూడా మిగలట్లా. రెండో అంశం నిన్న చూసా, మన 2-3 రోజుల క్రితం గుంటూరులో జరిగిందంట. అది ఎమ్మెల్యే గారి మీద అభియోగం మోపుతున్నారు అందరూ కూడా. ఏంటి, ఆవిడ రాజీ చేసే ప్రయత్నం జరిగిందని. ఒక మహిళకు అవమానం జరిగితే పిలిపించి రాజీ చేయటం, ముందర ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామంటే మాకు లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వలేదు కదా అనే మాటని ప్రస్తావన చేయడం మీ పార్టీ అధికార ప్రతినిధి కానీ పోలీసులు కానీ. అంటే అన్నింటికి లిఖితపూర్వకంగానే కంప్లైంట్ ఇస్తే మీ ప్రభుత్వంలోని పోలీసులు పనిచేస్తున్నారా? అమాంతం వచ్చేసి జనాలను ఎత్తుకెళ్ళిపోవట్లేదు. ఎవరైనా లిఖితపూర్వకంగా ఇస్తే ఎత్తుకెళ్తున్నారా? వాళ్ళంతా వాళ్ళు ఎత్తుకెళ్ళట్లేదా? సరే, ఇప్పుడు సీదిరి అప్పలరాజు, లేకపోతే తమ్మినేని సీతారామో, లేకపోతే బొల్లా బ్రహ్మనాయుడు, యు నేమ్ ఎనీబడి ఫ్రమ్ ఎనీ డిస్ట్రిక్ట్, వైసీపీ నాయకులు జిల్లాకి 2 ఉంటారు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళని ఎవరు భుజాన్ని వేసుకోరు. బట్ హౌ డిఫరెంట్ యు ఆర్ ఫ్రమ్ దెమ్? బ్రహ్మనాయుడు గారు, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు బ్రహ్మనాయుడు కాదండి, నా పేరు వాసుదేవన్. బహుశా మీరు ఇంకా ఏదో డిబేట్కి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చినట్టున్నారు, ఒక మాట క్రాస్ చెక్ చేసుకోండి. వాసుదేవన్ గారు, గుడ్ మార్నింగ్. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పిన దాంట్లో సరే, విశ్లేషకులుగా ఆ రాజకీయ పార్టీ ఏంటి, ఈ రాజకీయ పార్టీ ఏంటి అని చెప్పే దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు. కానీ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ రాజకీయ పార్టీలు. 2 రాజకీయ పార్టీలకు డిఫరెన్స్ ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాజకీయ పార్టీ అలా ఉండదు ఎప్పుడు కూడా. ఎందుకంటే గత 35 ఏళ్లుగా ఈ పార్టీలో క్రమశిక్షణ కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి మేము పొరపాటున విత్ ఇన్ ది పార్టీలో కూడా ఏదైనా చేసినా కూడా, తెలిసినా కూడా ఆయన టెలికాన్ఫరెన్స్ పెట్టి కార్యకర్తలను వారించిన రోజులు ఉన్నాయి. కానీ ఒకటే గాటగట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి గుంటూరు విషయం తెలిసిన వెంటనే ఇమీడియట్లీగా ఎవరైతే ఆ కార్యకర్త ఉన్నారో పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేసేసారు. అదొక్కటే కాదు, వైసీపీ భారతి గారి మీద ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశాడో ఆ పిల్లగాడిని ఇమ్మీడియట్లీగా అరెస్ట్ చేయించినటువంటి సంఘటన. అంటే కొంత సమాజానికి మనం ఏం చేయాలంటే, రాజకీయ పార్టీలు బహుశా అంటే దాంట్లో ఉన్నోళ్ళు దీంట్లో ఉన్నోళ్ళు వ్యక్తిత్వాలు కొన్ని ఒకే తీరుగా ఉండొచ్చు, కానీ నాయకత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం చూసుకోవాలి. జనరల్ గా ఇక్కడ ఎలాంటి విషయాలు వచ్చినా కూడా, ఎప్పుడు వచ్చినా కూడా, మీరు మహేష్ యాదవ్ గురించి చెప్పారు. మహేష్ యాదవ్ మీద వచ్చినటువంటి అలిగేషన్ కి ఇమ్మీడియట్లీగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి అని చెప్పి దాని మీద పార్టీ న్యాయ విచారణ చేసింది క్లియర్ గా. అది నిజంగా కూడా ఒక ఎట్లాంటి కేసు అంటే అది అభియోగించబడ్డ కేసు. ఆయన డ్రగ్స్ తీసుకోలేదు ఆ రోజు, ఎందుకంటే ఆయన హార్ట్ ఆల్రెడీ ఆయనకి మన ఇదేసారు, స్టంట్ వేశారు. తాటి చెట్టు కింద కూర్చొని నుంచొని మంచినీళ్ళు కల్లే తాగారంటారండి. ఆయన తీసుకోకపోవచ్చు, ఐ డూ అగ్రీ విత్ యూ. డెఫినెట్ గా మీ నాయకుడు కాబట్టి మీరు ఆయనకు పసుపు నీళ్ళు వెళ్ళేసి ఆయన పరిశుభ్రుడు అని చెప్తే ఎట్లాగా పరిశుభ్రుడు? నేను ఒక మాట దేనికి చెప్తున్నానంటే, పార్టీ చర్యలు తీసుకోలేదనే దానికే చెప్తున్నాను తప్ప, నేను ఆ ప్లేస్ కు పోయి ఉండటం వలన ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నట్టును అక్కడికి పోవటం వలన ఒక రాంగ్ మెసేజ్ పోతుంది, అది రాంగే. అందుకనే కదా పార్టీ ఇమ్మీడియట్లీగా అదే రోజు నుంచి దరిదాపుగా ఆయన్ని ఒక 2-3 నెలలు
లేకుండా చేశారు పార్టీ కార్యక్రమాల్లో. తర్వాత పార్టీ న్యాయ విచారణ చేసింది. రెండోది, ఏ కార్యక్రమం పార్టీ సైడ్ నుంచి జరిగినా కూడా ఎవరి మీద అన్యాయం జరిగిందని తెలిసినా పార్టీ ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని చేస్తుంది. ఇవాళ వైసీపీకి తెలుగుదేశానికి ఈక్వాలిటీ, రాజకీయ పార్టీలు అన్నీ అట్లనే ఉన్నాయంటావు, నేను దాన్ని ఒప్పుకోనండి. ఎందుకంటే అంటే మా పార్టీ, మా నాయకుడు ఏ విధంగా ఉంటాడనేది మాకు బాగా తెలుసు కాబట్టి, ప్రజలకు కూడా తెలుసు కాబట్టి, ఈవెన్ కృష్ణాంజనేయులు గారికి కూడా తెలుసు ఆ విషయం. అనలిస్ట్ గా చెప్పాలని చెప్తున్నారు. రాజకీయ పార్టీలు డెఫినెట్ గా కొంత నిబద్ధతతో ఉండాలి, ఒప్పుకుంటా. కానీ ఇవాళ వైసీపీలో జరిగిన 3 వ్యక్తుల గురించి చెప్పారు. ఆ 3 వ్యక్తులు ఏమైనా ప్రజల కోసం పోరాటం చేశారండి? వాళ్ళ పార్టీలో వాళ్ళు స్వతంత్రంగా చేసిన దానికి వాళ్ళ వ్యక్తిగత అంశాలని పార్టీ మీదేసుకుంది. ఏమి కాదులేండి, జగన్మోహన్ రెడ్డి గారిని చూసినాం. ఆ చిన్న పిల్లవాడు యాక్సిడెంట్ చేస్తే ఈ కేసు పెడతారని మనం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, విన్నారు. అదేవిధంగా బ్రహ్మనాయుడు గారిని చూసాం, అదేవిధంగా తమ్మినేని కూడా చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా పార్టీ బిహైండ్, అంటే వెనకేసుకుంటుంది. పార్టీ ఒక రాజకీయ పార్టీగా వాళ్ళ వ్యక్తిగత అంశాలు వచ్చినప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా అది నిజమైతే, రుజువైతే దాన్ని ఎట్లా చేయాలనేది అది దూరంగా పెట్ట. కానీ వైసీపీ నైజం అది కాదు. ఎందుకంటే ఈ రపరప అనే దాన్ని కింద కార్యకర్తల నుంచి వచ్చిన దాన్ని నాయకుడు కూడా ప్రేరేపించే వ్యవహారానికి వాళ్ళు వచ్చారు. కానీ నేను దురదృష్టం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి డిఫరెన్షియేట్ చేసి చెప్పాలి. కానీ ప్లకార్డ్ ఎవరు పట్టుకున్నారండి? ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఆ ప్లకార్డ్ పట్టుకున్న కార్యకర్త ఏ పార్టీ అయినా? ఆ పార్టీ కార్యకర్త ఏ పార్టీలో ఉన్నా పాత విజువల్స్ తీసేయటం, తర్వాత ఏమో ఆ కార్యకర్తకు వైసీపీలో చేరిన తర్వాత తెలుగుదేశం కార్యకర్త అంటాం, ఇవన్నీ మార్పింగ్లు చేయటం, ఇదంతా సరే. ఏది చేసినా ఎవరు చేశారు సార్ మార్ఫింగ్? మీడియా చేస్తుందా మార్ఫింగ్? ఒక్కటే ఎవరు చేశారు చెప్పండి. మీరు ఇప్పుడు మీరు లెవెల్డ్ అగేన్స్ట్ మీడియా, సో ప్లీజ్ క్లారిఫై అండి. ఎవరు చేశారు? మీడియా చేసిందా మార్ఫింగ్? సంథింగ్ అండి. మీరు మాట్లాడే ముందు సరి చూసుకొని మాట్లాడాలి, ఎడ్యుకేట్ చేసుకొని మాట్లాడండి. తప్పేం లేదు, మీరు మాట్లాడొచ్చు. కానీ ఆ రోజు ఆ పార్టీ కార్యకర్త ఎవరనేది బహిరంగంగా అందరికీ తెలిసిందే. అంటే ఒక మీడియా మార్ఫింగ్ చేస్తుందండి, 10 మీడియాలు చేసేస్తాయా? 10 మీడియా సంస్థలు? లేదు, నేనేమంటున్నా, మార్ఫింగ్ రాజకీయ పార్టీలు ఉన్న సోషల్ మీడియాలు కూడా మార్ఫింగ్ చేస్తున్నాయి. అవి చేస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి మాట్లాడుతున్నారు. దిస్ ఈస్ ద ఒపీనియన్ యూ హావ్ ఫర్ మీడియా అని అర్థమవుతుంది. మీ పార్టీ ఒపీనియనా, దుర్గా ప్రసాద్ గారిగా వ్యక్తిగతంగా మీ ఒపీనియన్ అండి ఇది? నేను అసలు మార్ఫింగ్ అనేది ఎవరు చేస్తున్నారు, మీడియా చేస్తుందని చెప్పాలి. నేను అసలే మీడియా చూపించిందని అన్నారు, మీరే అన్నారు. నేనేం కొత్త మాటలేం చెప్పాల, మీరన్న మాటల నుంచి చెప్తాను. మీడియా అందరూ విన్నారు, నేను వినలేదు, 3 విన్నారు. మార్ఫింగ్ చేసినటువంటి వాటిని కూడా మీడియా చూపిస్తుంది. వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి కూడా, మీడియాకు కూడా తెలియదు అది మార్ఫింగ్ అని. సో అది మార్ఫింగ్ అని నిర్ధారిస్తారు వాళ్ళైతే. మేజర్ మీడియాలో మార్ఫింగ్ చేసినవి కూడా చూపించి కోర్టు కేసులు ఎదుర్కొన్నటువంటి సంఘటనలు ఉన్నాయండి. నేను వాళ్ళు చేసిన అంట్లా, ఎక్కడి నుంచో మార్ఫింగ్ వచ్చినాయి, వాళ్ళు పొరపాటున విజువలైజ్ చేసి దాన్ని కోర్టు కేసులు ఎదుర్కొన్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా, మీడియా చేయట్లా మార్ఫింగ్, ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలు మార్ఫింగ్లు చేస్తున్నాయి. ఈ మార్ఫింగ్ని కొన్ని మీడియా సెంటర్స్ ఏంటంటే తెలవక అందులో ఇది మార్ఫింగ్ వచ్చిందని స్టోరీ చేసినా కూడా వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి. ఇగో ఇట్లా మార్ఫింగ్ అయిందని చెప్పి చేసిన, నేను ఆ కాన్సెప్ట్ లో చెప్తున్నాను తప్ప మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా మార్ఫింగ్. గుంటూరు ఇన్సిడెంట్ ఏం చేద్దాం సార్, దీనికి సంబంధించి మీ రియాక్షన్ ఏంటి? ఆవిడేమో గల్లా మాధవ్ గారు పరువు నష్టం దావా వేశారు అంబటి రాంబాబు గారి మీద. అది ఏంటంటే రాజీ చేస్తున్నారనే మాట ఏదైతే ఉందో అది పచ్చి అబద్ధం అండి, తప్పది. డెఫినెట్ గా పోలీసులు ఎందుకు సార్ కంప్లైంట్ తీసుకోలేదు? ఆమె వెళ్తే, విక్టిమ్ వెళ్తే ఎందుకు కంప్లైంట్ తీసుకోలేదు? ఎందుకు? అవునండి, అక్కడ ఉన్నటువంటి న్యాయ విచారణ ఖచ్చితంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఆ రోజు వాళ్ళు కంప్లైంట్ తీసుకొని ఆమెకు ప్రొటెక్షన్ ఇచ్చుంటే వీళ్ళు వెళ్ళి మీ నాయకుడు, మీ కార్యకర్త వెళ్ళి సస్పెండ్ చేసిన మీ నాయకుడు, కార్యకర్త వెళ్ళి దాడి చేసేవాడు కాదుగా. అదే నేను చెప్పేది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో చాలా నిబద్ధతతో ఉన్నారు. దీని మీద న్యాయ విచారణ కూడా జరిపిస్తున్నారు. పోలీసు ఎందుకు కంప్లైంట్ తీసుకోలేదు, ఎందుకు కేసు కట్టలేదు, కేసు కట్టిన తర్వాత ఇతను పోయి ఎందుకు దాడి చేశాడు అని చెప్పి అది కూడా చేసి అవసరమైతే అతన్ని కూడా జైల్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మీ ఎమ్మెల్యే గారు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారు, దానికి సంబంధించి పేర్ని నాని గారు ఏం మాట్లాడారు చూద్దామండి, చూసి మళ్ళీ మీ దగ్గర
స్టార్టింగ్ నుంచి సౌండ్ కూడా పెట్టండి. 15 సాయంత్రం 2 కుటుంబాల మధ్య ఒక చిన్న వివాదం, అది చిలికి చిలికి గాలివానలా. 15 సాయంత్రం చిన్న వివాదం అంట, వినండి. 15 సాయంత్రం చిన్న వివాదం, అది చిలికి చిలికి గానివానగా మారిందంట. మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన ఒక చర్యగా మార్చిన పరిస్థితి అందరం కూడా చూడడం జరిగింది. అయితే ఇది 16వ తారీఖున బాధితురాలు మా పశ్చిమ ఆఫీస్కి వచ్చి నాకు ఇవి జరిగిన వివరణ అంతా కూడా ఇవ్వడం. మళ్ళీ పెట్టండి ఒకసారి స్టార్టింగ్. చూడడం జరిగింది. అయితే ఇది 15 సాయంత్రం 2 కుటుంబాల మధ్య 15 సాయంత్రం జరిగింది. నాకు తర్వాత కలిసి వేసింది ఏదో చెప్పండి. చిన్న వివాదం, అది చిలికి చిలికి గాలివానలాగా మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన ఒక చర్యగా. మళ్ళీ పెట్టండి. అత్యంత హేయమైన, ఒకసారి వినపడతలేదు. చిలికి గాలివానలాగా మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన ఒక చర్యగా. చిలికి చిలికి గాలివానగా మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన చర్య జరిగింది 15వ తారీఖు సాయంత్రం. ఈవిడ దగ్గరికి ఎప్పుడు వచ్చారు చెప్తాను చూడండి. చిన్న పరిస్థితి అందరం కూడా చూడడం జరిగింది. అయితే ఇది 16వ తారీఖున బాధితురాలు మా పశ్చిమ ఆఫీస్కి వచ్చి నాకు ఇవి జరిగిన వివరణ అంతా కూడా ఇవ్వడం జరిగింది. అమ్మంటే వెళ్ళిపోతామండి. 16వ తారీఖున నా పశ్చిమ ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి మహిళ ఎప్పుడు వచ్చిందో మళ్ళీ పెట్టండి ఒకసారి స్టార్టింగ్ నుంచి. అందరం కూడా చూడడం జరిగింది. అయితే ఇది 16వ తారీఖున బాధితురాలు మా పశ్చిమ ఆఫీస్కి వచ్చి నాకు ఇవి జరిగిన వివరణ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక నాయకుడు ఇలా దాడి చేయించాడు మా మీద అని చెప్పి బాధితులు ఎంతో తీవ్ర ఆవేదనతో తనకు తగిలిన దెబ్బలతో మా ముందుకు రావడం జరిగింది. ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడే నగరంపాలెం స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకి సిఐ గారికి కాల్ చేసి ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, నాయకులు ఎవరైనా వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి, దీనికి పాల్పడిన వ్యక్తి ఎవరు ఉన్నా కూడా ఆ సంఘటనలో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి తీసుకోవాలి అని చెప్పి సిఐ గారికి చాలా సీరియస్ గా ఆయనకి డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. 15 సాయంత్రం 2 అంటే 16వ తారీఖున అంత దారుణం, అంత దుర్మార్గం, అంత అమానవీయ సంఘటన జరిగితే 15వ తారీఖు పోలీసులు ఇన్యాక్షన్, అంటే పోలీసులు నిశ్చర్యల వల్ల దానికి ప్రధాన కారణం, మూల కారణం పోలీసులు ఎందుకు కదలట్లేదు అనేది ఆ బాధితులకి అర్థమై ఎమ్మెల్యే గారింటికి మర్నాడు 16 సాయంత్రం ఆవిడ చెప్పారు, ఇంకో వీడియోలో ఉంది, 16 సాయంత్రం అంగన్వాడీ మీటింగుల తర్వాత నన్ను కలిశారు, వాళ్ళ కొడుకు ఒక వీడియో చూపించాడు, అప్పుడు నేను కదిలిపోయాను, వెంటనే పోలీసులు కేసు కట్టాను అన్నారు. సిఐ గారు ఏం చెప్పారు, ఎమ్మెల్యే గారి అర్జీ మీద ఎండార్స్ చేసి పంపిస్తే నేను ఎఫ్ఐఆర్ విచారణ చేసి ఎఫ్ఐఆర్ కట్టాను అన్నారు. అంటే ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, సమాజం చూస్తుంది, నిజం. సరే, శ్రీరామ్ గారు, పేర్ని నాని గారు ర్యాగింగ్ చేశారులేండి, కానీ ఆయన మామూలుగా చెప్పొచ్చు, కావాలని ర్యాగింగ్ చేసి మాట్లాడారు. నేనేదంటే సిదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం, నేను మాట్లాడితే తులసిరామ్ గారు ఇంకా మీరు ఒక్క నిమిషం పేర్ని నాని గారు చెప్పిన దాంట్లో క్లియర్ గానే ఉంది కదా, చాలా క్లియర్ గా ఆయనే ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాడు కదా. ఇంకేంటి, డెఫినెట్ గా ఆ కుటుంబం మధ్య గొడవ అయింది, ఆ గొడవ ఇట్లా అయింది, తెల్లారి నా దగ్గరకు వచ్చారు. ఏంటండి గొడవ? నాకు అర్థం కాదు. కుళాయి కనెక్షన్ కి 10,000 రూపాయలు లంచం అడగటం గొడవ? అది కనిపించట్లా మీకు? లంచం అడగటం అసలు వాళ్ళు ఎవరు నాకు అర్థం కాదు. కుళాయికి 10,000 లంచం అడగటం ఏంటండి? ఎవరైనా ఎండార్స్ చేశారు వాళ్ళకి? ఇలా 10,000 వార్డులో ఈ సెంటర్ లో 10,000, ఈ సెంటర్ లో 25,000 వసూలు చేయాలని ఎవరైనా ఎండార్స్? ఆయన జరిగిన ప్రజలంతా చూస్తున్నా కూడా ఇందులో ఎమ్మెల్యే గారు నేనేమో చేపించినానంట్లా మహిళ పట్ల జరిగింది కాబట్టి వాడు మా పార్టీ అయినా సరే చర్య తీసుకోమని సిఐ గారికి ఫోన్ చేసినానే ఆయన చూపించిన సిఐ గారు ఎమ్మెల్యే గారు ఎండార్స్ చేసిన అర్జీ మీద మేము యాక్షన్ తీసుకుంటున్నాము అని సిఐ గారు చెప్పినట్టుగా పేర్నండి. ఎమ్మెల్యే గారు ఎండార్స్ చేయాలా? మీకేదో ఇబ్బంది అయిందండి, పోలీస్ స్టేషన్కి వెళ్తారు, లోకల్ ఎమ్మెల్యే ఎండార్స్ చేయాలా అప్లికేషన్ మీద? వాళ్ళు ఏదో ఒక అప్లికేషన్ పెట్టుకొని ఉంటారు, సిఐ గారికి తీసుకుపోయి ఇవ్వండి అని ఉంటారు, అంతే. అది జరిగింది అది. అయితే రెండోది,
వీళ్ళు ప్రెస్సులు పెట్టి ఈ విధంగా ఇట్లా మాట్లాడి నేను అడుగుతున్న పేరు నారాయణ గారిని డైరెక్టర్ మీకు బేసిక్ పాయింట్ అండి ఇక్కడ పోలీసులు కంప్లైంట్ తీసుకోకపోవడం వల్లే ఆవిడ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు. మీరు అది మర్చిపోతున్నారు. పోలీసులు 15వ తారీఖు రాత్రి ఆమె దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుంటే ఆమె ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళే పరిస్థితి వచ్చేది కాదు కదా. అంటే కంప్లైంట్ తీసుకోవడానికి ఎమ్మెల్యే గారు సంతకం పెట్టాలా? 2 కథనాలు ఉన్నాయండి ఇందులో. ఈ సిఐ గారే చెప్పారు కదా, వాళ్ళు చెప్పేది 15వ తారీఖు నాడు వాళ్ళు పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చినట్టు లేదు. 2 కథనాలు ఉన్నాయి. 15వ తారీఖు రాజీ ప్రయత్నం చేశారని ఒక కథనం రాశారు నిన్న పేపర్లో. 15వ తారీఖు గొడవ జరిగిన వెంటనే రాజీ ప్రయత్నాలు చేశారని రాశారు. ఇవి ఎట్లుంటాయంటే కొన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత, ప్రపంచానికి వచ్చిన తర్వాత ఎలాబరేట్ గా తెలుస్తుంది. కృష్ణాంజనేయులు గారు మాట మాట్లాడతారు. కొండ రాజీవ్ గాంధీ కృష్ణాంజనేయులు గారు లోకల్, ఆయన గుంటూరులోనే ఉంటారు. ఆయన ఒక్క మాటేనండి, 15వ తారీఖున పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ వార్డుకు సంబంధించిన నాయకుడు దాడి చేశారు. దాడి జరిగింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినందుకు. కంప్లైంట్ చేసినప్పుడు కేసులు తీసుకునే పరిస్థితి ఈ రోజున లేదండి రాష్ట్రంలో. ఎమ్మెల్యేలు చెబితే మాత్రమే పోలీసులు పనిచేసేటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. రైట్, రాజీవ్ గాంధీ గారు మీరు మాట్లాడారు. మీకు జిల్లాకి ఇద్దరా అండి? ఎంతమంది? 3 ఉంటారు. ఇట్లా సిదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం. విజయనగరంలో, వైజాగ్ లో కూడా ఉంటారు. మీరు వైజాగ్ కదా. అట్లా తీసుకుంటూ వస్తే ప్రతి జిల్లాకి 2-3. పల్నాడు జిల్లాలో బ్రహ్మనాయుడు. యు నేమ్ ఎనీ డిస్ట్రిక్ట్ అండి, 2-3 ఉంటున్నారు. మీరేంటి మీ పార్టీ ప్రతిష్టని ఇలాంటి కార్యక్రమాల ద్వారా పెంచుకోవాలని చూస్తున్నారా? వాసుదేవన్ గారు, మీకు కృష్ణాంజనేయులు గారికి, శ్రీరామ్ గారికి, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి గారికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. ముఖ్యంగా నా వరకు అంటే నేను పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటూ వ్యక్తిగతంగా కూడా రాజకీయాలు అనేటువంటి నీతి నిజాయితీతో ఉండాలి, విలువలు విశ్వసనీయతతో ఉండాలి అని కోరుకునేటటువంటి విద్యార్థి దశ నుంచి, బాల్య దశ నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా నాకు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. డెఫినెట్ గా ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ అయినా సరే తప్పులు చేసే వారిని ప్రోత్సహించకూడదు, కాయకూడదు. అది ప్రజాస్వామ్యానికి మంచిది. అయితే ఎప్పుడైనా సరే ఇది ఎలా ఉంటదంటే, మీ ఇల్లుకి మా ఇల్లు ఎంత దూరం అంటే మా ఇల్లుకి మీ ఇల్లు అంతే దూరం అన్నటువంటిది సహజ సిద్ధంగా ఉండేటటువంటి ఇది. నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా సిదిరి అప్పలరాజు గారు తప్పు చేశారు, అదే నిజం అయ్యి ఉంటే ఆయన అరెస్ట్ చేయండి, ప్రాసిక్యూట్ చేయండి, చట్టపరమైన చర్యలు తీసుకునే అభ్యంతరం లేదు. బట్ చట్టం అనేటువంటిది సిదిరి అప్పలరాజుకి ఒకలాగా, కోన రవికుమార్కి ఒకలాగా, అచ్చెం నాయుడికి మరొకలాగా మీరు పని చేస్తే దాన్ని కక్ష సాధింపు అంటారు. ఖచ్చితంగా కక్ష సాధింపు అంటారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తప్పితే మరొకటి కాదు. ఇంకో విషయం చెప్తున్నా, నిజంగా ఒకవేళ సిదిరి అప్పలరాజు గారు సరే వాళ్ళ అబ్బాయికి సంబంధించి యాక్సిడెంట్, ఒక 18 ఏళ్ళు వచ్చినటువంటి అబ్బాయిని జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ చిన్నపిల్లాడని అన్నారు. 18 ఏళ్ళు ఉన్నాడు, మనము చిన్నపిల్లాడని అంటాం. కానీ చట్టపరంగా 18 years అంటే మేజర్. 70 ఏళ్ళోడికి ఏ చట్టాలు వర్తిస్తాయో 18 ఏళ్ళు పిల్లోడు, 18 ఏళ్ళు దాటినోడు కూడా అదే చట్టాలు వర్తిస్తాయి. అయితే 70 ఏళ్ళోడు ముసలోడు అంటాం, 18 ఏళ్ళోడు చిన్నపిల్లోడు అంటాం. అంత మాత్రాన దాన్ని ఊరికే వక్రీకరించాల్సిన పని అయితే ఏం లేదు. నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా ఒకవేళ వాళ్ళ అబ్బాయిని తప్పించి మరో కుర్రాన్ని పెట్టి, లేదంటే సాక్ష్యాలు తారుమారు చేసి, లేదా తప్పుడు సమాచారాన్ని పోలీసు శాఖకి ఇచ్చేదంటే అప్పలరాజు గారు చేశారు, అదే ఆయన మీద అభియోగం, అందుకే ఆయన అరెస్ట్ చేశారని చెప్పడమే ఈ ప్రభుత్వ ఉద్దేశం అయితే ఓకే. నేను ఇంకో మనసులో ఆడుతాను, అప్పలరాజు గారి కేసును అలా చూడండి. ఇదే కృష్ణలంకకు సంబంధించి ఒక కాపీయోగుడు సాయి కృష్ణకు సంబంధించినటువంటి లాకప్ డెత్ లో పోలీసుల్ని కోర్టు వీళ్ళు హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే కోర్టుకి అఫిడవిట్ సబ్మిట్ చేశారు. ఈవెన్ కమిషనర్ కి తెలిసి, కమిషనర్ అనుమతితోనే అఫిడవిట్ అనేటువంటిది హైకోర్టుకి సబ్మిట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చెప్పారు, ఆ అబ్బాయిని ఎదుగుతున్నాం, టీంలు ఏర్పాటు చేసాం, దొరకగానే తెలియజెప్తాం, ఇది కోర్టు చెప్పింది. కానీ అసలు వాస్తవం ఏంటి అనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో తర్వాత కేసు పెట్టిన తర్వాత ఏంటి, ఆ సిఐ నాగరాజును ఒకరిని అక్యూజ్డ్ గా చూపించారు, నేర ఆరోపితమైనటువంటి వ్యక్తిగా. ఆయన వాళ్ళు వెళ్ళారు, అరెస్ట్ చేశారు. ఎవరు అరెస్ట్ చేశారు? టాస్క్ ఫోర్స్ ద్వారా అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఎవరి కంట్రోల్ ఉంటది? సిపి కంట్రోల్ లో ఉంటది. టాస్క్ ఫోర్స్ ఏసీపీ నుంచి రిటర్న్ పర్మిషన్ తీసుకున్నారు అరెస్ట్ చేయడానికి వెళ్తున్నట్టు. మరి రిటర్న్ పర్మిషన్ తీసుకున్నప్పుడు ఆ కుర్రాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన సంగతి ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ ఏసీపీకి తెలుసు. ఖచ్చితంగా టాస్క్ ఫోర్స్ ఏసీపీ సిపికి రిపోర్ట్ చేస్తారు. ఇట్ ఈస్ మ్యాండేటరీ.
టాస్క్ ఫోర్స్ అనేది కంపల్సరీ కమిషనర్ కంట్రోల్లో ఉంటుంది. మరి అన్ని తెలిసినటువంటి కమిషనర్ గానీ టాస్క్ ఫోర్స్ ఏసీపీలు గానీ వీళ్ళంతా కూడా కోర్టుకి ఎందుకని తప్పుడు సమాచారం ఇచ్చారు, ఎవరిని కాపాడడం కోసం ఎందుకు తప్పుదావ కోర్టునే పట్టించారు. మరి అటువంటి పరిస్థితులు అంత క్లియర్ గా తేటతలమైనప్పుడు మీరు విజయవాడ పోలీస్ కమిషనర్ మీద ఎందుకు కేసు పెట్టలేదు, ఏసీపీ మీద ఎందుకు కేసు పెట్టలేదు? విజయవాడ పోలీస్ కమిషనర్ అరెస్ట్ చేసే దమ్ములైన దద్దమ్మ ప్రభుత్వానికి సిదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేసే దమ్ములు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే ఇది కక్ష సాధింపు అవునా కాదా అన్నటువంటిది ప్రజలు ఆలోచించాలి. ఈ రోజు నేను పార్టీ ప్రతినిధిగా మాట్లాడొచ్చు, కృష్ణాంజలి గారు మాట్లాడచ్చు, మీరు మాట్లాడచ్చు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడచ్చు. బట్ అల్టిమేట్ గా న్యాయ నిర్ణేతలు అనేటువంటి వాళ్ళు, చూసే వాళ్ళు, గమనించే వాళ్ళు, ఆలోచించే వాళ్ళు ప్రజలు. ఖచ్చితంగా ప్రజలు ఈ అంశాన్ని ఆలోచిస్తారు. ఒకటి. ఇక రెండు, తమ్మినేని సీతారాం గారి గురించి. సరే, నాకు తెలిసినంత వరకు తమ్మినేని సీతారాం గారు ఆయన వరకు అంటే ఆ తమ్మినేని సీతారాం గారిని నేను చాలా కాలం నుంచి చూస్తున్నాను, నాకు మంచి పరిచయాలు ఉన్నాయి వారి కుటుంబంతో కూడా. ఆయన చాలా అంటే సరే రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెడితే చాలా మానవత్వంతో ఆలోచించేటటువంటి మనిషి. నేను అనేక సందర్భాల్లో అనేక మందికి ఆయన ద్వారా సహాయ సహకారాలు అందించినటువంటి సందర్భాలు నాకు ఎన్నో తెలుసు. అయినప్పటికీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో మీరు ఏం చెప్తున్నారంటే వారికి పోలీస్ శాఖ నుంచి రక్షణ కల్పించలేము అన్నటువంటిది మీరు ఇప్పుడు మీ పైన బ్రేకింగ్ లో వస్తుంది. అది వాస్తవమే అయి ఉండొచ్చు. బట్ అట్ ది సేమ్ టైం కోర్టు కూడా పోలీసులకి ఏం చెప్పింది, ఇది సివిల్ మ్యాటరు, వారికి ఉన్నటువంటి తగాదాన్ని సివిల్ మ్యాటర్ గానే మనం తేల్చాలి తప్పితే మీరు వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదని చెప్పి కూడా కోర్టు చెప్పింది. సో ఏదైనా రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి స్థల వివాదంగా దాన్ని చూడాలి తప్పితే దాన్ని మరో కోణంలో చూడటం అనేటువంటిది నా ఉద్దేశం కాదు. ఇక మీరు చెప్పినటువంటి కృష్ణాంజలి గారు చెప్పినటువంటి పుట్ట మహేష్ యాదవ్ గారి గురించి తెలుగుదేశం పార్టీ వారు కూడా మాట్లాడుతూ ఆయన్ని ఇన్ని నెలలు ఇచ్చేసాం, దాని తర్వాత ఆయన మా కార్యకలాపాల్లో అసలు మీ పార్టీ న్యాయ నిర్ధారణ కమిటీ నాకు అర్థం కాదు. నిజంగా పుట్టా మహేష్ కి ఏమన్నా ఆ కేసులో ఆయన నెగిటివ్ వచ్చిందా? ఏమంటే మామూలు కరోనా కేసు వస్తేనే పాజిటివ్ వచ్చి కూడా 14 రోజులు క్వారంటైన్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి ఆయన నెగిటివ్ వచ్చిన బయటకు వదులుతున్నారు. మరి మీరు సాక్షాత్ అంత పెద్ద డ్రగ్స్ కేసులో ఎవరు పాజిటివ్ నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారని చెప్పి మీరు అలా తీసుకుంటారు? కాబట్టి ఇక్కడ ఏంటంటే పుట్ట మహేష్ యాదవ్ అయినా లేదంటే జనసేన సంబంధించిన అవసరం అయినా మరొకరైనా వీళ్ళు ఎలా ఉంటదంటే సీరియస్ అయిపోయావు లేదా కార్యకలాపాలకు దూరంగా ఉండండి అని చెబుతూనే ఇండైరెక్ట్ గా అంటే నోటుతో అవునని చేతులతో కాదని చెప్పే వ్యవహారం అంతా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. అవునన్నా కాదన్నా కక్షపూరితమైనటువంటి రాజకీయాల మయం ఆంధ్ర రాష్ట్రంలో అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో కక్ష సాధింపు రాజకీయాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా పార్టీ అధినాయకుడు అనే వ్యక్తి ఆ పార్టీ తాలూకా నాయకులకు ఇబ్బంది కలిగినప్పుడు కక్ష సాధింపు చర్యలో బాగా కేసులు కట్టినప్పుడు వారికి అండగా ఉండాలి, ఉంటాడు. దట్ ఈస్ వాట్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అంత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారని కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా పార్టీలో అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే అయినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి సంబంధించి ఒక ఎంఆర్ఓ గారితో గొడవ అయ్యి ఆరోపణలు ఆయన మీద వస్తే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేయించారు. అందువల్ల కదా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్ళిపోయాడు మా పార్టీ నుండి. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మంచికి నిలబడడం వల్ల అనేక మంది రాజకీయ నాయకులు మేము కోల్పోయాం. వాస్తవే, చంద్రబాబు నాయుడు గారి లాగా తప్పు చేసిన వాళ్ళని కాయాలి, తప్పు చేసిన వాళ్ళని నెత్తిమే పెట్టుకోవాలి, తప్పు చేసిన వాళ్ళని మెల్లెక్కించి ఊరేగించుకుంటేనే తప్పితే రాజకీయ పార్టీ మనుగడ లేకుండా పోతుంది. నేటి రాజకీయ స్థాయి అలా దిగజారిపోయింది. ఇక నేను రాజకీయ పార్టీ ప్రతినిధిగా మాట్లాడలే, నేను పౌరుడుగానే మాట్లాడుతున్నా. పరిస్థితులు చూసి ఏం కరం పట్టిందా బాబు మనం ఈ రాజకీయాల్లో ఉన్నామా అని. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికార పార్టీలో ఉన్న వాళ్ళ మీద అయితే కక్ష సాధింపు చర్యలు ఉండవు కదా, ప్రతిపక్షాలు మా మీద ఉంటాయి. మీ దగ్గర అధికారం ఉంది, మరి మీ పార్టీలో తప్పులు చేస్తున్నటువంటి కోన రవికుమార్ మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. ఏం చర్యలు తీసుకున్నారు మీరు చెప్పండి, సమాధానం చెప్పండి. 60 సీజన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? 60 సీజన్ మీద 60 సీజన్ తాలూకా అమ్మాయిని ఎందుకు తాటంశెట్టి నాగేంద్ర కొట్టాడు? పోలీసులు లాఠీలు ఏవో తీసుకుని మరి తాటంశెట్టి నాగేంద్ర ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే మీ అరెస్టులు మీ ప్రతాపాలు అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనా? మీ తాలూకా నాయకులు అడ్డంగా తప్పులు చేసి దొరుకుతుంటే ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఇంకో విషయం నేను కూడా చెప్తున్నా, నేను 14 నుంచి 19 మధ్యలో దాదాపు నేను 19 తర్వాత కూడా నేను విశాఖపట్నానికి యోజన విభాగం అధ్యక్షుడిగా గ్రేటర్ మహావిశాఖ నగరానికి పనిచేశాను. నా మీద కూడా పోలీసులు కేసులు పెట్టారు. పోలీసులు కేసులు పెట్టినవన్నీ నిజమవ్వాల్సినటువంటి అవసరం లేదు. అనేక కేసులు పోలీసులు కేసు పెట్టి ఛార్జ్ షీట్ వేసి కోర్టులో వచ్చిన తర్వాత వాదోపవాదాలు విని ఎన్నో కేసులు కోర్టులు కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని కేసుల్లో శిక్షలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే అంతిమంగా న్యాయం అనేటువంటిది తీర్పు అనేటువంటిది న్యాయస్థానం ఇవ్వాలి తప్పితే టీవీ డిబేట్ లో మనం కూర్చున్నా లేదా మీడియా కథనాలు రాసిన ప్రకారం పోలీసులు కేసులు కట్టడం అనేటువంటిది తప్పు అని చెప్పడం నా ఉద్దేశం. త్వరగా శ్రీరామ్ గారు చాలా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు కొండరాజు గారు. వాళ్ళు చేసింది తప్పు కానప్పుడు ఇప్పుడు సిదిరి అప్పలరాజు గారు లేదా తమ్మినేని సీతారాం, బొల్లా బ్రహ్మనాయుడు ఎట్సెట్రా వీళ్ళు చేసిన తప్పు ఎలా అవుతుంది? ప్రశ్న ఎప్పుడు సమాధానం కాదు కదా.
నేను అందుకనే రాజీ మాట్లాడతానంటే మాట్లాడినామంటే అన్నది అందుకే. అంటే ఇప్పుడు ప్రజలు చూడాలి కదా, ప్రజలు చూస్తారు ఆ పార్టీ ఏం మాట్లాడుతుంది, ఈ పార్టీ ఏం మాట్లాడుతుంది, ఇద్దరు వాళ్ళ వాళ్ళ నాయకుల్ని ఏ విధంగా వెనకేసుకొస్తారు. చివరికి ప్రజలు, రాజీవ్ చెప్పింది వాస్తవం, ప్రజలు న్యాయ నిర్ణేతలు, వాళ్ళు డిసైడ్ అవుతారు. వీళ్ళు రెండు పార్టీలు కూడా ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి, వాళ్ళ నాయకుల విషయంలో ఏ విధంగా మాట్లాడుతున్నాయి, పక్క నాయకుల విషయంలో ఏ విధంగా మాట్లాడుతున్నాయి అనేది అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు. అయితే దుర్గా ప్రసాద్ గారు చెప్పినది మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఏంటంటే ఆ రెండింటిని ఒక గాడిని కట్టేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఆ రెండింటికి తేడా ఉంది. ఏంటంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అమాయకంగా అందరినీ వెనకేసుకొస్తారు, ఈ తప్పు చేసిన వాళ్ళని కూడా వెనకేసుకొస్తారు, మాట్లాడతారు, పాపం ఆయన జరిగిపోతారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కింద జరిగే వ్యవహారాలన్నీ జరిగిపోతే ఆయన చివరికి ఖండిస్తారు. ఇది మాత్రం డిఫరెన్స్ ఉంది. కన్నెర చేస్తారు, ఆగ్రహిస్తారు, అవి రెండు ఖచ్చితంగా వస్తాయి. కన్నెర చేశారు, ఆగ్రహించారు, ఆగ్రహిస్తారు, వార్నింగ్ ఇస్తారు, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తారు, కింది స్థాయి నాయకులు వార్నింగ్ ఇస్తారు, ఇదే మీకు ఆఖరి అవకాశం అంటారు, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అది తేడా. అది ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేయరు, అది తేడా. కాకపోతే ఏంటంటే అక్కడ జరిగే వ్యవహారాలు జరిగిపోతూనే ఉంటాయి, ఇక్కడ జరిగే వ్యవహారాలు జరిగిపోతూనే ఉంటాయి. ఇది సమస్య. ఆ రోజు పోలీసింగ్ బాగలేదు అని అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఈ రోజు పోలీసింగ్ ఎలాగుంది? ఈ రోజు ఎమ్మెల్యే ఎమ్మెల్యే మహిళ ఉంది, ఎవరో ఎమ్మెల్యే సంతకం పెడితే తప్ప మేము తీసుకోము కేసు అనే పరిస్థితుల్లో ఉన్నారు అంటే, కుళాయికి కూడా 10,000 తీసుకునే పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఉన్నది అనేది. అవునండి, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అదే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు అవ్వకముందే వీళ్ళు 10,000 తీసుకుంటారంటే కుళాయికి, రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లు అయిపోయి వాళ్ళు కూడా వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత వసూలు చేస్తారు? రోడ్డు వేయాలంటే ఎంత వసూలు చేస్తారు? కుళాయిలు వేయాలి అంటే ఎంత వసూలు చేస్తారు? కరెంట్ కనెక్షన్ ఇవ్వాలంటే ఎంత వసూలు చేస్తారు? ఈ వసూళ్ల కార్యక్రమం ఏ స్థాయిలో నడుస్తోంది? ఇది ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీలో ఇలాగా తెలుగుదేశం కమిటీలన్నీ ఇప్పుడు ఏదో వేశారు, వాళ్ళు అలా చేశారనే కదా ఆ రోజు ఓడిపోయింది. ఈ రోజు మళ్ళీ అదే పరిస్థితి నడుస్తోంది. పాపం కమిటీలు లేకుండానే నడుస్తోంది. ఇప్పుడు లోకల్ బాడీలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి పరిస్థితులు ఉంటే ఏం పరిస్థితులు వస్తాయి అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ రోజు మనం సీదిరి అప్పలరాజు గురించి మాట్లాడతాం కాబట్టి, సీదిరి అప్పలరాజు గారి మీద అప్పుడెవరికో ఎవరి మీద కేసులు పెట్టలేదు, సీదిరి అప్పలరాజు మీద కేసులు ఎలా పెడతారు అంటే, అప్పుడు వాళ్ళు తప్పు చేస్తే మళ్ళీ ఇప్పుడు కూడా తప్పు చేయాలా? సీదిరి అప్పలరాజు గారు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయవలసిందే. 18 ఏళ్ల కుర్రాడు తన కొడుకు కోసం అంత బాధపడిపోయాడు. ఆయన ఆ సాక్ష్యాలు తారుమారు చేసే పరిస్థితికి వచ్చాడు. మరి అదే 18 ఏళ్ల కుర్రాడు, సుమారు 18 ఏళ్ళు, మరి ఒక 6 నెలల అటు ఇటు ఉందో ఒక్కొక్క బ్రాహ్మణ కుర్రాడిని ఎలా బలి చేశారండి? తన కొడుకుని తప్పించడానికి ప్రయత్నం వేరు, దానికోసం వేరే బ్రాహ్మణ కుర్రాడిని బలి చేయడం వేరు. ఆ కుటుంబం బలైపోయింది కదా ఇప్పుడు. అంటే ఆ కుటుంబాన్ని మీరు భ్రమ పెట్టారా, బ్లాక్ మెయిల్ చేశారా, డబ్బులు ఇచ్చారా, ఏం చేసి ఒప్పించారు? అతను చెయ్యని నేరాన్ని ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదంతా కూడా ఏంటది? ఇదంతా కూడా క్రిమినల్ యాక్టివిటీ కాదా? మరి దీనికి ఎవరు మాట్లాడరేంటి? సీదిరి అప్పలరాజు గురించి మాట్లాడతారా? బలైపోయిన ఫ్యామిలీ గురించి ఎవరు మాట్లాడరేంటి? అలాగే ఎవరైతే యాక్సిడెంట్ కి గురయ్యారో ఆ ఫ్యామిలీ గురించి ఎక్కడ చర్చ జరగట్లేదు. ఆ ఫ్యామిలీ గురించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేకపోయారు? ఆ రోజు 18 ఏళ్ల కుర్రాడు, అయ్యో పాపం ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి అన్నారు తప్ప, అయ్యో పాపం కుటుంబం బలైపోయింది పాపం ఆయన పోవడం వల్ల ఆ పిల్లాడికి చివరికి నీళ్లలోనో దేంట్లోనో బిస్కెట్ పెట్టి తెప్పించాల్సిన పరిస్థితి ఆ తల్లికి వచ్చిందే అని చెప్పి మాట్లాడలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఏమైంది? చిన్నపిల్లాడు అనేది ఏమైంది? ఆ కుటుంబంలో చిన్నపిల్లాడు ఉన్నాడు కదా, 18 ఏళ్ళు కూడా లేవు కదా అతనికి, పసిపిల్లాడు కదా. ఆ పసిపిల్ల 18 ఏళ్ల పసిపిల్లాడు గురించి మాట్లాడారు తప్ప. త్వరగా శ్రీరామ్ గారు యూఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ టూ అన్కనెక్టబుల్ థింగ్స్. రెండు వేరువేరు అంశాలను కలిపే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆ పార్టీలో అలాంటి వ్యవస్థ ఉండదు. ఆయన చెబితే విని లేదు చేయటమే కానీ ఆయనకి ఇలా జరిగిందయ్యా, మనం అక్కడికి కూడా వెళ్ళి బొగ్గల పునికి తల నిమిరి పరామర్శించాలి, భరోసా యాత్ర చేయాలి అని చెప్పే పరిస్థితి లేదు. ఒక చైనా వాళ్ళు ఉంది, ఆయనకిను అక్కడ ఉన్న కార్యకర్తకి మధ్యలో చైనా వాళ్ళు అంటే కోటరీ, ఆ కోటరీ ఎవరిని కలవనియదు. సో ఆయనకి ఏం తెలుస్తాయి నిజాలు? ఆయన తెలుగు పేపర్లు చదవరు, తెలుగు వార్తలు చూడరు, ఇంకెట్ట తెలుస్తాయి? నేను వాళ్ళు ఇంతసేపు మాట్లాడింది కూడా ఆయన చూడరు, ఆయన దాకా వెళ్ళదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అలాంటి వ్యవస్థ. వేరాజ్ ఇక్కడ నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ విధానాల పట్ల మనకి రకరకాల అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు నిశ్చితంగా పరిశీలిస్తారు, కొత్త ఎత్తుగడలతోటి జనంలోకి వెళ్తారు. ఇది వాళ్ళిద్దరికీ ఉన్న తేడా.
అదే అండి, రిజల్ట్ ఒకటే ఉంటుంది. మా బాధ ఏంటంటే రిజల్ట్ ఒకటే అవుతుంది. ఈయన నిశ్చితంగా గమనించి ఈయన చేసేదానికి, ఏమీ తెలియకుండా ఆయన చేసేదానికి తేడా ఉన్నట్ల పరిపాలన. ఇది మా బాధ. అందుకనే అంటే గొంగట్లో ఇవాళ ఎలాగైందంటే, సరే ఇంకొక మాజీ స్పీకర్ గారి నుంచి మంచివాడు అని చెప్పి మా రాజీవ్ మంత్రి అభ్యంతరం లేదు, కానీ మంచి వాళ్ళు ఇలాంటి పనులు ఎలా చేస్తున్నారు? చచ్చిపోయిన వాళ్ళ అన్ని ఎలా కొట్టేస్తున్నారు? సరే క్రిమినల్, అది క్రిమినల్ కేసు కాదు, సివిల్ కేసే కాదు. సివిల్ గా తప్పులు చేయొచ్చా? క్రిమినల్ గా తప్పులు చేస్తేనే తప్పులా? సివిల్ తప్పులు చేస్తే తప్పులు కాదా? కాబట్టి ఏంటంటే ఎవరైనా ఇంతే గొంగట్లో, ఇవాళ మన పరిస్థితుల్లో గొంగట్లో తింటూ మనం ఏదో వెంట్రుకలు ఏరుకున్న పరిస్థితి అయిపోతుంది. ఇందాక మన కృష్ణాంజనేయులు గారు మాట్లాడే ఉదాహరణలన్నీ కూడా వాస్తవాలు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి డ్రగ్స్ తీసుకుంటే తప్పులేదు, డ్రగ్స్ తీసుకున్న దగ్గర కూర్చుంటే తప్పులేదు. ఎంపీ డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనేది ముందు ఒక పోలీసులు ఒక మాట చెప్తారు, తర్వాత పార్టీ ఒక మాట చెప్తుంది. ఏం చర్యలు తీసుకున్నారండి? కమిటీ వేశారు, కమిటీ వేసిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు? 3 నెలలు పక్కన పెడితే సరిపోయిందా? మళ్ళీ పోస్టర్లు వేసుకోవచ్చా? మేము ఆయన వెనకాలే ఉన్నాం అనేది పార్టీ చెప్పొచ్చా? పోస్టర్లు వేసుకోవచ్చా? సరే, ఇదిగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయం చేశారు, అక్కడ కూడా కమిటీలు వేశారు. ఒక సింగిల్ మ్యాన్ కమిటీ అన్నారు, సరే సుప్రీంకోర్టు ఏదో వేసింది. ఇవన్నీ అయిపోయినాయి. ఈఓ గారిని సస్పెండ్ చేశారు. ఈఓ గారిని మీరు అంత ఫాస్ట్ గా యాక్షన్ తీసుకోవడానికి మీకు కలిసి వచ్చిన చట్టాలేంటి? ఆ ఈఓని తప్ప ఇంకెవ్వరి రోజుకి మీరు ఎరవలేకపోవడానికి మీకు అడ్డొచ్చిన చట్టాలేంటి? సస్పెండ్ చేయలేదు, ఆయన్ని వేరే శాఖకి బదిలీ చేశారు, సస్పెండ్ ఏం చేయలేదు. అదే వేరే శాఖకి బదిలీ చేశారు. ఆ మాత్రం చర్యలు తీసుకోవడానికి మీకు కలిసి వచ్చిన చట్టాలేంటి? మిగతా వాళ్ళు ఎవరి మీద చర్యలు తీసుకోవడానికి మీకు అడ్డొచ్చిన చట్టాలేంటి? అయిపోయిందాం కాదు, అయిపోయినట్టేనా? ఇంకా అది మొత్తం కేసు అంతా క్లోజ్ అయిపోయినట్టేనా? ఇంకెవరో ఒక ఆయన్ని రైల్లోంచి తోలేసారా, మరి చనిపోయారా ఏంటి తెలియదు. ఆ కేసు ఏమైంది అసలు? దాని మీద ఎవరు మాట్లాడరు, దాని మీద ఏమైపోయింది అసలు? ఇలా నడుస్తూ ఉంటాయా? కాబట్టి తెలుగుదేశం పార్టీ చేస్తున్నా కూడా అందరూ చూస్తున్నారు. గతంలో వైసీపీ పార్టీ ఏం చేసిందో అందరూ చూశారు, ఒక రిజల్ట్ ఇచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో అందరూ చూస్తున్నారు. మహిళల్ని వ్యవస్థలు చేస్తుంటే మీరు ఎంతసేపు వైసీపీ పార్టీని గొడ్డల పార్టీ అంటారు. ఓకే, మీరు రాజకీయంగా అన్నారు. ఇప్పుడు మీరు ఆ మహిళని వ్యవస్థలం చేస్తుంటే కూడా ఏదో రకంగా ఆ కేసులో ఉన్న వాళ్ళందరినీ మేము చిన్న సస్పెండ్ చేసాం, ఇలాంటివి చేస్తున్నారు తప్ప దాని మీద మేము సీరియస్ గా రియాక్ట్ అవుతాము, ఇలాంటి ఇంకోసారి జరగకుండా చూస్తాము అన్న మాట రావట్లేదు. అంటే మేము ఇది కీచక పార్టీ అని ఎవరన్నా అంటే ఏంటి పరిస్థితి? కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఖచ్చితంగా చూస్తున్నారు. ఇలా కృష్ణాంజలి గారు చెప్పిన మాట వాస్తవం. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఒక 3వ ప్రత్యామ్నాయం వస్తుందా అన్న పరిస్థితికి ప్రజలు వచ్చేసారు. ఎక్కడండి శ్రీరామ్ గారు 3వ ప్రత్యామ్నాయం అని ఎదురు చూస్తే 3వ ప్రత్యామ్నాయం కూడా వెళ్ళిపోయి కూటమిలోనే కూర్చుంది కదా. ఇంకెక్కడి నుంచి వచ్చేస్తాయి 3వ ప్రత్యామ్నాయాలు? చెప్పలేము. అది ఇప్పుడు ఈ రోజు కనపడకపోవచ్చు, రేపు ఇంకొకరు ఎవరో రావచ్చు. నిన్నటిదాకా ఒక 2 రోజులు ఇంకేమో జూనియర్ ఎన్టీఆర్ వచ్చేస్తున్నాడని అన్ని ఛానల్స్ మాట్లాడలేము, మనం ఎవరు మాట్లాడలేదు. ఛానల్స్ అన్నింటిలో ఇంకేముంది అయిపోయి వచ్చేస్తున్నాడు. సరే, జూనియర్ ఎన్టీఆరా, సీనియర్ ఎన్టీఆరా, అల్లు అర్జున, ఇంకో సుబ్బారావు, వెంకట్రావు, సడన్ గా ఎవరో వస్తారు. లేదా అలాంటి తీసుకురావాల్సిన బాధ్యత మా లాంటి వాళ్ళందరి మీద ఉంటుంది. ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. ఎవరన్నా కానివ్వండి, ఇప్పుడు ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అన్నా చేయాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా ఆ ప్రత్యామ్నాయం సక్సెస్ అవుతుందా లేదా పక్కన పెట్టండి, కానీ ఏదో ఒక ప్రత్యామ్నాయం, 2 దొంది అన్న పరిస్థితుల్లో ఒక 3వ ప్రత్యామ్నాయం అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఇది మాత్రం వాస్తవం. ఇది ఎప్పుడైనా కనుక మెటీరియలైజ్ అయితే అప్పుడు ఈ పార్టీలు కంట్రోల్ అవుతాయి తప్ప, లేదా 5 ఏళ్ళు నువ్వు 5 ఏళ్ళు నేను, 5 ఏళ్ళు నువ్వు 5 ఏళ్ళు నేను, ఏం పర్లేదు నువ్వు పంచుకో నేను పంచుకుంటా నీకు. ఇప్పుడు అన్నింటిలోనే ఏం నడుస్తుంది? 70-30 అంటున్నారు, 60-40 అంటున్నారు. వాళ్ళు వస్తే అది మారుతుంది. ఒక అధికారంలో ఉన్న పక్షానికి మెజారిటీ ఏదో పర్సెంటేజ్ ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. ఓకే, సర్దుకుపోదాం. ల్యాండ్ విషయంలో అంతే, ఇసుక విషయంలో అంతే, లేదంటే లిక్కర్ విషయంలో అంతే, బెల్ట్ షాపుల విషయంలో అంతే, ఇవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి ప్రజలు ప్రజలు ఖచ్చితంగా 3వ ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు. ఒక 10 seconds సార్, పర్లేదు అని మాట్లాడు, జస్ట్ 10 seconds. ఏం లేదు సార్, వాసుదేవన్ గారు అంశంలోనే ఒక అంశం ఏదే మిస్ అయ్యారు. అదేంటంటే అదే సాయి కృష్ణకు సంబంధించినటువంటి కేసులో వాళ్ళ నవరంగ్ అని చెప్పి బహుశా వాళ్ళ మామయ్య ఎవరో ఆయన ప్రెస్ ముఖంగానే అంటే మీడియా సాక్షిగానే చెప్పాడు. ఏమని? జనసేన పార్టీ తాలూకా ఈస్ట్ ఇన్ఛార్జ్ వచ్చి రాజీ కోసం, అంటే రాజీ ఏంటి తారుమారు చేసిరే కదా, మరి దానికి 50 లక్షల రూపాయలు ఇస్తానంటే గెట్ అవుట్ అన్నాను నేను,
గెట్ అవుట్ అని చెప్పారని చెప్పి చాలా గట్టిగా చెప్పాడు. మరి అది కూడా సాక్షులు తారుమారు, కేసు తారుమారు, ఇవన్నీ వ్యవహారంలోకి కదా వస్తాయి. చట్టం తెలిసిన వ్యక్తిగా ఖచ్చితంగా అది కూడా అలాగే అవుతుంది. మరి ఆ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మీద ఎందుకు కేసు కట్టలేదు, అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు? రెండోది, అప్పలరాజు గారి మీద ఇదైతే వారి అబ్బాయికి సంబంధించినటువంటి కేసు, మరి మిగతా 12 కేసులు ఏంటి? అసలు అప్పలరాజు గారు అనేటువంటి వ్యక్తి, అంటే వాస్తవం చెప్తున్నాను నేను, ఆయన మామూలు సమన్వయకర్తగా కాకముందు నుంచి కాక తెలిసిన సమన్వయకర్త అయ్యారు. తర్వాత ఆయన ఎమ్మెల్యే మంత్రి కూడా అయ్యారు.